శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో 22, 23, 24, 25 తారీఖుల్లో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి, దేవతారాధన అలాగే వీరి జీవితంలో ఏర్పడేటటువంటి మార్పుల గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారు గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క జాతకం అనేది సాధారణమైనది కాదు. ఇది వృశ్చిక రాశి వారి జీవితాన్ని కుదిపేసేటటువంటి కాలగమనం యొక్క రహస్యం. ముఖ్యంగా మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు మీరు ఊహించనివి, అలాగే ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా ఒక్కొక్కటిగా కూడా ముగిసేటటువంటి సమయంలాగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ 4 రోజులు కూడా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుందండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో అంటే చాలా రకాలుగా కష్టపడి ఉన్నారు. అంతేకాకుండా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడం లేదని చెప్పి చాలా రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. బయటకు మీరు అంటే దృఢంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా బాధను దాచుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరు కూడా అర్థం చేసుకోలేనటువంటి మనసు మీది. చాలా మందికి సహాయం చేస్తారు, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో గ్రహస్థితులు మీ అదృష్టాన్ని పూర్తిగా తిప్పైపోతున్నాయి. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ వాళ్ళు కాదు. అలానే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ నవ్వులు చూసి బాధపడేవాళ్ళు, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్ళు మీ దగ్గరే ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మారో, మీ బాధలని ఎవరికైతే చెప్పుకొని ఉండవచ్చో, వారు మీ వెనక చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు ఒక సంఘటన కూడా జరుగుతుందండి. అది చిన్నదైనా మీ కలను బాగా తెరిపిస్తుంది. ఇంతకాలం నేను వీళ్ళనా ఇలా నమ్మాను అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, నకిలీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారు ఎవరు అనేది చూపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఒక భారీ మార్పు అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారడం అన్నమాట. అంటే చాలా రోజులుగా డబ్బు కోసం మీరు పడినటువంటి కష్టం భగవంతుడికి కూడా కనిపించింది. ఎంత సంపాదిస్తున్నా మీ చేతిలో నిలబడటం లేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చు అయిపోతుంది, లేదా అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ పూర్తిగా ధనయోగం అనేది 4 రోజుల్లో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన చోట నుండి డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు. అలాగే ఉద్యోగంలో శుభవార్తలు కూడా మీరు వినవచ్చు. ముఖ్యంగా ఒక శుభవార్త అనేది 4 రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు. మీ ఇంట్లో చాలా సంతోషాన్ని తీసుకువస్తుంది. అలాగే కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయండి. ఇటీవల మీ ఇంట్లో మాటి మాటికి గొడవలు జరుగుతూ వస్తున్నాయి. మీరు ఏం చేసినా అందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. మీ వల్ల ఏర్పడినటువంటి వ్యక్తులు మీ విలువను తెలుసుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే భగవంతుని ఆశీర్వాదం మీపై ఎలా ఉండబోతుంది అంటే, మీరు చాలా బాధపడ్డారండి. గత కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం అంటే ఏదో ఒక విషయం భగవంతుడిని మీరు మర్చిపోయినా భగవంతుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు రాత్రులు ఒంటరిగా ఏడ్చి భగవంతుడా నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి చాలా రకాలుగా అడిగారు. ఆ ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు. ఈ కాలంలో మీకు చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి దగ్గర ఒక దీపం వెలిగించుకోండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు కదలటం మొదలయ్యేలాగా పరమేశ్వరుని వేడుకోండి. అలాగే ప్రేమ విషయంలో కూడా మంచి మార్పు అనేది రాబోతుంది. మీ మనసులో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా, లేదంటే ఆ వ్యక్తి తిరిగి మరలా ఆ బంధం అనేది దృఢంగా మారాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అలా అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఒక కొత్త వ్యక్తి నుండి ఒక సంకేతం రావచ్చు. అది ఫోన్ కాల్గా రావచ్చు, మెసేజ్ రావచ్చు, అకస్మాత్తుగా మీరు వారిని కలవటం కావచ్చు. ఇలా మీ బంధం అనేది దృఢంగా మరింత ఎక్కువగా పటిష్టంగా మారుతుంది. అలాగే మీ భావోద్వేగాలను అందరికీ చెప్పకండి. ఈ 4 రోజులు మీ రహస్యాలను దాచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇక ఆరోగ్య విషయంలో కూడా హెచ్చరిక అనేది కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు కాబట్టి చిన్న సమస్యలే రేపు పెద్ద సమస్యలుగా మారకముందే వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తెలుసుకోవాలి. ప్రత్యేకంగా తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, కాళ్ళ నొప్పులు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు. గత కొంతకాలంగా వాటిని మీరు నిర్లక్ష్యం చేశారు. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు, నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమఃశివాయ అని జపించుకోండి. మీ మనసు మారుతుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో ఒక బంధం అనేది తిరిగి రావటం, అలాగే ఇప్పటి వరకు మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి బంధం మరలా మీ జీవితంలోకి రావటం, ఆ బంధం పశ్చాత్తాపంతో రావటం ఇదంతా కూడా మీకు ప్రశాంతతను అందిస్తుంది. అయితే వారిని మీరు తిరిగి నమ్మాలా లేదా అనేది మీరు కొంచెం జాగ్రత్తలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చాలా మోసపోయారు కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక చెప్పాలంటే మహిళలకైతే ప్రత్యేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇంట్లో కానీ బయట కానీ తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి, ఆశ్చర్యపరుస్తాయి. అలాగే మీ మీద ఇప్పటి వరకు విమర్శలు చేసిన వాళ్ళు కూడా మౌనంగా మారిపోతారు. అలాగే ఒక శుభవార్త మీకు కన్నీళ్లు తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అవి ఆనంద బాష్పాలు కాబట్టి ఇక చెప్పాలంటే పురుషులకైతే ఒక ముఖ్యమైనటువంటి సూచన మీ కోపమే మీ పెద్ద శత్రువు కాబట్టి 4 రోజుల్లో కోపంతో తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎవరైనా రెచ్చగొట్టినా మీరు మాత్రం మీ వంతుగా శాంతంగా ఉండండి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పెరగబోతుంది. చిన్న తప్పు కూడా మీ నుండి అస్సలు రాకూడదు. అయితే ఈ చిన్న తప్పులు ఏంటంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలను దూరం చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తారు. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మీరు వింటారు. భగవంతుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీరు గట్టిగా నిలబడతారు. ఇప్పుడు ఫలితం అనేది మీకు దక్కబోయేటటువంటి రోజులు. ఈ కాలంలో మీరు చేయవలసినటువంటి పరిహారం కూడా ఒకటి ఉంది. తప్పకుండా తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం, సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం, అలానే ఎవరికైనా ఒకరికైనా పేదవారికి కడుపు నిండా ఆహారం పెట్టడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటే మీకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీరు చాలా మంచివారండి. అందరినీ నమ్మటం మానేయండి. ముందు ఎవరికి కూడా చెప్పనటువంటి బాధలను ఇంకా ఇంకా ఎక్కువగా మోస్తూ వస్తున్నారు. ఆ బాధ కూడా త్వరలోనే ముగిసిపోతుంది. కానీ ఈ కాలంలో మీ ప్రణాళికలను, మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పుకోకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. భగవంతునిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా భగవంతునిపై నమ్మకాన్ని విడిచిపెట్టుకోకండి. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం కాబట్టి ఈ 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే ఈ రోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సూచన అని చెప్పి భావించండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయం చాలా చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశాలు. మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు ఈ 4 రోజుల్లో మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో బ్రతుకుతూ ఉండవచ్చు. అంటే నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఆ ప్రశ్నకు సమాధానం దొరకక చాలా నిరాశతో కూరుకొని ఉండవచ్చు. అయితే మీ కష్టాలకు కారణమైనటువంటి వ్యక్తులు బయటపడతారు. మీరు ఎవరినో హృదయపూర్వకంగా నమ్మి ఉండొచ్చు. వారి కోసం మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అన్నీ ఇచ్చి ఉండవచ్చు. కానీ అదే వ్యక్తి మీకు బాధకు గురి చేసేలాగా కనిపిస్తున్నారు. కాబట్టి వారు బయటకు ఏమీ కూడా చెప్పరు. లోపల ఎంత విరిగిపోయినా నవ్వుతూ ఉంటారు. కానీ 4 రోజులు ఆ వ్యక్తులు చేసే తప్పులు బయటకు వస్తాయి. మీకు ఆ వ్యక్తులు ఎవరనేది నిజం తెలుస్తుంది. ఆ నిజం మీకు బాధ కలిగించినా అది మీకు విముక్తిని ఇస్తుంది. ఎందుకంటే అబద్ధంతో కొనసాగుతున్నటువంటి ఏ బంధమైనా కానీ నిజంతో వచ్చినటువంటి ఒంటరితనమే చాలా మంచిదని చెప్పి గుర్తు చేసి మరీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బంధం అనేది తెగిపోయేటటువంటి అంశాలు ఉన్నాయి. ఒక వంతు కొత్త బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తాయి. మరొక వంతు మీ జీవితంలో పేరుకుపోయినటువంటి నమ్మకంగా నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఒక బంధం అనేది దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక బంధాన్ని మీరు కోల్పోతున్నారు.
అది ఏ బంధమైనా కావచ్చు. అపనమ్మకంతో మిమ్మల్ని అలాగే మీ మనసును ఎక్కువ బాధ పెడుతున్నటువంటి ఆ వ్యక్తుల నుండి మీకు విరామం అనేది దొరుకుతుంది. అయితే ఈ కాలంలో కొంతమంది విచిత్రమైనటువంటి అనుభవాలు కూడా పొందుతారండి. ఈ రాశివారు అంటే ఇంట్లో భగవంతుని యొక్క సంకేతాలు మీకు కనిపిస్తాయి. అర్ధరాత్రి మెలకువ రావటం, పరమేశ్వరుడు ఫోటో కానీ లేదా దేవాలయం కానీ కలలో కనిపించడం, ఒకే సంఖ్య తరచూ పదే పదే మీకు కనిపిస్తూ ఉండడం, అకస్మాత్తుగా మనసులో భయం అనేది తగ్గిపోవటం, ఈ సంకేతాలు మీకు తప్పకుండా కనిపిస్తే ఇవి సాధారణమైనవి అయితే కానీ కావు. భగవంతుడు మీకు ఒక సూచనను, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించడం మర్చిపోకండి. అలా చేస్తే ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు అందుతాయి. చాలా మంది ఇటీవల ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు నిరాశ ఎదురవుతూ రావచ్చు. అయితే మీ టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రావటం లేదని చెప్పి బాధపడే వారికి ఇప్పుడు గ్రహస్థితులు అనేవి మెరుగ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ కాల్స్, విదేశీ అవకాశాలు, మంచి జీతం వచ్చే సూచనలు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో మీరు చేసిన కష్టానికి కూడా ఫలితం దక్కబోతుంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కూడా కలగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఒక స్త్రీ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. అయితే ఆమె మీ తల్లి లేదా భార్య, స్నేహితురాలు కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి ఎవరైనా కావచ్చు. ఆమె మాట వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఆమెను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే గతంలో కొందరు మిమ్మల్ని తక్కువగా చేసి చూసి ఉండవచ్చు. అంటే మీ పరిస్థితిని చూసి నవ్వారు. మీరు ఏమీ చేయలేరని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారబోతుంది. మీ విజయాన్ని చూసి అదే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. ఇంతగా మారారా, ఇంతగా ఎదిగారా అని ముక్కును వేలేసుకుంటారు. మీ మౌనం, మీ ఓపిక ఇప్పుడు మీ గౌరవాన్ని కూడా లోకం మీకు బహుమానంగా ఇచ్చి చూపించబోతుంది. అలాగే మీలో ఆధ్యాత్మిక శక్తి కూడా మీలో పెరగబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక భావన అనేది రెట్టింపు అవుతుంది. ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది. గుడికి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే కొన్ని భక్తి గీతాలు లేదా మంత్రాలు కానీ ఇవి విన్నప్పుడు మీకు కన్నీళ్లు రావచ్చు. అయితే ఇది బలహీనత కాదు, మీ ఆత్మలో ఒక మార్పు మొదలైందని అర్థం. భగవంతుడు మీ జీవితాన్ని శుభం చేస్తున్నాడని తెలుసుకోండి. అలాగే 4 రోజులు మీరు కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. కోపంతో ఎవరితో మాట్లాడకండి. తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 4 రోజుల్లో మీ కుటుంబంలో వివాహ విషయం కానీ, కొత్త ఇల్లు విషయం కానీ, వాహనం కొనుగోలు కానీ, ఇలా ఏదైనా ఒక శుభవార్త గురించి మీరు తప్పకుండా వింటారండి. ఇలాంటి విషయాలు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించబోతున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు బాధపడతారు. ఇది కర్మ. మీరు ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మీకు చాలా మంది అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అదే కర్మ వారి చెంతకు చేరబోతుంది. మీరు చూస్తూ ఆశ్చర్యపోతారు. మరి ఈ 4 రోజుల్లో మీరు జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి తప్పకుండా మీరు బయటపడతారు. ఇంట్లో నవ్వులు ఏర్పడతాయి. మీ చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది. మీ మనసులో ప్రశాంతత వస్తుంది. అత్యంత ముఖ్యంగా మిమ్మల్ని విడిచిపెట్టిన వారు తిరిగి మరలా మీ విలువ తెలుసుకొని మీ దగ్గరకు రాబోతున్నారు. అయితే మీరు ధైర్యంగా కనిపించినా లోపల ఎన్నో యుద్ధాలు చేశారండి. ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. అయితే వీటి నుండి కొంచెమైనా కానీ రిలీఫ్గా అనిపించేటటువంటి రోజులన్నమాట. ఈ 4 రోజులు కొంచెం ప్రశాంతత అనేది మీ మనసుకు చాలా అంటే చాలా ఉత్సాహాన్ని అందిస్తుంది. అసాధ్యం అనుకున్నటువంటి పనులు సైతం సుసాధ్యంగా ఈ 4 రోజుల్లో మీకు ఏదో ఒక విధంగా ఒక మంచి ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏర్పడేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పుల గురించి, అలాగే దేవతారాధన గురించి. మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.